మీరు కూడా ఫ్రీ బస్ వాడుతున్నారా? ఫ్రీ బస్ లోనే వస్తున్నా వెళ్తున్నా. సూపర్. ఎట్లా ఉంది రష్? చాలా ఘోరంగా ఉంది. మీకు సీట్ ఇస్తారా మరి చూసి? అసలు ఇవ్వరు. ఎందుకు ఇస్తారు? ఏమి ఇవ్వరు. నేను కూడా నిలబడే ప్రయాణం చేస్తా. సీటు గుర్తుపడతారా మిమ్మల్ని? పడతారు. పట్టి కూడా సీట్ ఇచ్చేది లేదు. ఇంకా ఇస్తారు కొంచెం మంది బాయ్స్ ఇస్తారు, అమ్మాయిలు ఎవరు ఇవ్వరు. ఫేమస్ అయితే నేను నిలబడి ఉంటానా అంటారు కొంతమంది. సో అబ్బాయిలు అయితే అరే పోనీలే అట్లా ఇస్తారు సీటు ఇవ్వమని నేనేమంత ఆర్గ్యుమెంట్ చేయను. నేను వేసుకున్న సీట్లో వేరే వాళ్ళు కూర్చుంటే కూడా నేను ఊరుకోను. వేసిన ఉరుకుతా. బస్సు ఎవరికి ఖర్చు వేసుకుంటా. నా ప్లేస్ లో ఎవరైనా కూర్చుంటే నేను కూడా ఆర్గ్యుమెంట్ చేస్తా. ఎందుకంటే నేను కూడా వాళ్ళలో ఒక్కదాన్ని కదా. సో నేను వేసుకున్న సీట్లో నేను కూర్చోవాలి. సూపర్. సో మొత్తానికి ఆ పథకం మాత్రం సరిగ్గా లేదు, ఇంప్లిమెంటేషన్ సరిగ్గా లేదు. కొంతమందికి పరిమితం చేస్తే బాగుంటది. సో చాలా మంది స్టూడెంట్స్ కు బస్ పాస్ కట్టుకోలేని వాళ్ళు కూడా ఉంటారు. సో అది వాళ్ళకు ఇప్పుడు సీట్లు లేక కాలేజీలలో కాకుండా స్పెషల్ గా వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. కాలేజ్ టైం లేట్ అవుతుందని చెప్పి బస్సులు దొరకకూడదు. సో వాళ్ళకు కొంతమందికి పరిమితం చేస్తే బాగుండు అనేది నా చిన్న ఆలోచన. ఓకే ఓకే ఓకే. సో ఇంకా మిగతా పథకాలు నిజంగా వాళ్ళు చెప్పినట్టు 100 రోజుల్లో అమలు చేస్తారా? చూడాలి ఇంకా. అంటే వీళ్ళ పరిపాలన ధోరణి చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? కొన్ని లోపాలు సవ్యంగా ఉందా? మనం నెల రోజుల్లో ఏం చెప్పలేం సార్. చెప్పలేమా? చెప్తున్నా ఇల్లు చదువుకోవడానికి వారం 10 రోజులు పడుతుంది. నెల రోజులలో మనం అలా ఎలా చెప్తాం? ఓకే. సో సరే చూద్దాం. ఎన్ని రోజులు చూస్తారు? ఇంకా 100 రోజులు టైం ఇస్తారా? 3 నెలలు. వాళ్ళు 3 నెలలు ఇచ్చారు. 3 నెలలు చూద్దాం. 3 నెలలు అప్పటికి ఎలక్షన్స్ అయిపోతాయి. అప్పుడు వాళ్ళు కొంచెం గవర్నమెంట్ అనేది ఫామ్ అయితే నెక్స్ట్ ఎలా ఉంటుందని చూసి మనం మాట్లాడదాం. సో టక్కున మాట్లాడితే కూడా ఇప్పుడు ఏం మాట్లాడదామని అది బాధ అయిపోయింది. మీరు ప్రతిపక్ష నాయకురాలు ఏదైనా మాట్లాడాలి. మనసులో ఏదనిపిస్తే అది మాట్లాడాలి. మనసులో ఏదైందో అదే మాట్లాడుతున్నాను. ప్రతినిధి మీకోసం అంటే మిమ్మల్ని చూసి అమ్మాయిలు 20-25 ఏళ్ళ అమ్మాయి ఇంత సంచలనం సృష్టిస్తుంటే ఒక్కొక్క అమ్మాయి గర్వంతో ఉప్పొంగిపోతుంది. మా ప్రతినిధి మా అంటే ఇన్ఫ్యాక్ట్ ఒక 30-40 ఏళ్ళ అబ్బాయిలు కూడా మీ అంత గొప్పగా గొంతెత్తి మాట్లాడలేని స్థితిలోనే ఉంటారు. మన జీవితం, మన కష్టాలు, మన కన్నీళ్ళు అనే బాధలోనే ఉంటారు. సో మిమ్మల్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకున్నప్పుడు, మిమ్మల్ని లేడీ చెగువేరా లాగా చూస్తున్నప్పుడు మీరు అంతే బలంగా మీ వాయిస్ వినిపించాలి. ఏ విషయం మీదనైనా, ఏ విషయమైనా నాకు ఏది అనిపిస్తుందో, ఏది వచ్చే మాట కూడా నేను మ్యాక్సిమం 99% కాదు 100% నిజాలే చెప్తాను. నాకు ఇక్కడ ఏమనిపించిందో ఇక్కడ అదే వస్తుంది. సో అది కల్పించి చెప్పండి నేను. సో అందుకే నేను చాలా మందికి నచ్చుతాను. సో ఇప్పుడు బ్యాలెన్స్ ఎంత ఉంది అకౌంట్ లో? ఒక 5 lakhs దగ్గర ఉన్నాయి. 5 lakhs ఉంటాయి దగ్గర. ఇంకా చేతులు ఎన్ని ఉన్నాయి? చేతులు ఏమున్నాయి, ఏం లేవు. ఉంటే 1000-1200. సో ఈసారి అఫిడవిట్ లో 5 లక్షల, పోయినసారి 1500 ప్లస్ 5500. సో ఈసారి బ్యాలెన్స్ 5 లక్షలు పెరిగింది. సో మళ్ళీ విరాళాలు అడుగుతున్నారా ఇప్పుడు అందరినీ? ఇంకా ఏం అడగను సార్. ఎట్లా మరి? ఇంకా ఉన్నదంతా అడ్జస్ట్ అవ్వాలనుకుంటున్నా. సో నాకు వచ్చిన 20 లక్షలకే ఇన్ని కోట్లు వచ్చినాయి, అన్ని కోట్లు వచ్చినాయి అని చాలా ఇబ్బంది పెడుతున్నారు నన్ను. తెలిసి కూడా ఎడ్యుకేషన్ అడుగుతున్నారు. ఇంత అప్పి నేను ఇస్తాను, నీకు కోట్లు వచ్చినాయి కదా అంటారు. ఇట్లా కోట్లు వచ్చినాయి కానీ కొంతమంది మాట్లాడట్లేదు కూడా. మంచిగా మాట్లాడే రిలేషన్ కూడా మాకేం హెల్ప్ చేయట్లేదని, అంటే ఏమంటారు, అండర్స్టాండ్ చేసుకోకుండా అసభ్య మాటలు కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. 3 కార్లు కొన్నది, 2 బిల్డింగ్లు కట్టుకున్నదని కొన్ని ఫేక్ థంబ్నెయిల్స్ క్రియేట్ చేసి ఆ విధంగా కూడా నన్ను ఇబ్బంది పెడుతున్నారు. అది రెంట్ కారే కదా నాకు వచ్చింది. రెంటే. ఇంకా కొంతమంది అన్న వాళ్ళ అభిమానంతో ఫ్రీగా పెట్టిన కార్లు కూడా ఉన్నాయి. సో అలా పెట్టిన కార్లు కూడా నేను కొన్నా అని ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు. సో డబ్బులు అడగాలంటే కూడా నాకు భయం. వనస్థలపురం నుంచి స్కూటీ మీద వచ్చావు ఇంటర్వ్యూ కోసం? స్కూటీ మీద వచ్చింది. దారుణం కదా మరి. మా ఎంపీ క్యాండిడేట్ ఇట్లా స్కూటీ మీద రావడం అనేది కొంచెం ఇబ్బంది. మనం ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అవ్వాలి. అంతేనా? నైస్. అంటే ఈ మాట ఎందుకు చెప్పానంటే జనాలకి నీ దగ్గర కార్ లేదనే విషయం చెప్దామని, అంతే. ఇంకా మీరు చెప్పిన నంబర్ నాకు తెలుసు. నమ్మరా? వాళ్ళ భ్రమలో వాళ్ళు ఉన్నారు. ఓకే. సో నిదానంగా తెలుసుకుంటారు. ఓకే. మరి అట్లా అంటే ఇప్పుడు ఎలక్షన్లకి చాలా ఫండ్ కావాలి మళ్ళీ. మరి మీరు రిక్వెస్ట్ చేయాలిగా విరాళాల కోసం. ఏమో సరే. అంటే మరి మీ దగ్గర దాచిపెట్టిన
తవ్వి పెట్టుంటే నేనేం చెప్పలేను. అవును. అంటే మిగతా 3 కోట్లు 5 కోట్లు ఎక్కడ అట్లా తవ్వి పెట్టినా గానీ ఇప్పుడు ఎట్లుంది తెలుసా సార్, ఏడ గుంతల దాచుకున్నా బయటకు గుంజే రకంగా ఉన్నారు జనాలు. అంత ఒకప్పుడు లెక్క లేదు కదా ఇప్పుడు. ఏడ గుంతల దాచిపెట్టినా బయటకు తీస్తారు ఖచ్చితంగా. సో మా ఫాదర్ వీడియో ఎక్కడనో మేమే వెతుకుతున్నాం ఏడున్నాడా అని చెప్పేసి. ఇంట్లో నుంచి వెళ్ళిపోయిండు రాత్రి. సో ఏడ ఉండురా బాబు ఇంటికి దొరకొచ్చుకుందాం అని వెతుకుతున్న మాకు దొరకని వాళ్ళు వాళ్ళకి దొరికిరు. చెప్పండి ఏడు దాచిపెట్టు. సో అట్లా ఉంది సిచ్యువేషన్స్. ఓకే. సో మరి నేను అడగనా, మీకు విరాళాలు ఇవ్వమని అడగొచ్చా? వద్దు సార్, మనం మంచి పని చేస్తే ఆటోమేటిక్గా అవే వస్తాయి, మళ్ళీ ఇచ్చేస్తారు. సో మనం మంచి పని చేస్తున్నాం నమ్మకం ఉంటే, నేను ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు ఒక వీడియో చేసిన, నాకు 4 లక్షల ఫాలోవర్స్, 4,50,000. ఒక్కొక్క రూపాయి వేసిన 4,50,000 రూపాయలు అయితే నాకు సపోర్ట్ చేయండి అని అడిగితే అంతకు మించి నాకు సపోర్ట్ చేసిరు. ఎందుకు చేసిరు? నా మీద నమ్మకం. సో నెక్స్ట్ ఎంపీగా చేసిన నా మీద నమ్మకం ఉంటే ఆ దేవుడే ఆటోమేటిక్గా జనాల రూపంలో నాకు హెల్ప్ చేస్తాడు. సో ఆటోమేటిక్గా ఫండ్స్ వస్తాయి. మనం మంచి పని చేస్తే ఏదో రకంగా వస్తుంది కదా సార్. ఇప్పుడు మనం చేసే పని మంచిగా ఉండాలి. ఓకే రైట్. ఇప్పుడు మీరు నిజంగా అంత కష్టపడ్డారు కదా, అప్పుడు ఎవరు ఒక రైటర్, ఆయన పెద్ద ఆయన ఎవరు, ఆయన ఒకరు, తర్వాత జేడి లక్ష్మణ్ గారు, వాళ్ళిద్దరే కదా మీకు ప్రచారం చేసింది? చాలా మంది చేశారు. కంచె ఐలయ్య సారు, జేడి లక్ష్మీనారాయణ సారు, మల్లాడి సారు. సో వీళ్ళందరూ నాకు చాలా హెల్ప్ చేశారు. వాళ్ళ అమూల్యమైన స్పీచెస్. వీళ్ళ ముగ్గురే వచ్చారు, మిగతా సమాజం ఎవరు కూడా మీకు మద్దతుగా నిలబడలేదు అనేది నా ఫీలింగ్. చాలా మంది వచ్చారు. మహిళా కమిషన్ సార్ వాళ్ళు వచ్చారు, సెంట్రల్ మహిళా కమిషన్ సార్ వచ్చారు. సో చాలా మంది వచ్చారు, అంటే ప్రముఖులు, అంటే సినిమా వాళ్ళు కావచ్చు, జబర్దస్త్ నుంచి కూడా సార్ ఒక అన్న వచ్చిండు. సో చాలా మంది వచ్చారు, కానీ కొంతమంది పబ్లిసిటీ వద్దు అనుకున్నారు. వచ్చి చెప్పలేదు. ఓకే. సో నేను ఇంటికాడ లేను, డబ్బులు కూడా లెక్కలేదు ఇంకా. వాళ్ళు కూడా అమౌంట్ ఇచ్చిరు. కొంతమంది అమౌంట్ కొంతమంది ఏం చేసిరు అంటే, మేము డబ్బు ఇస్తున్నామని ఓపెన్ గా మీడియా ముందు హైలైట్ అవ్వడానికి కొంతమంది కావాలని ఇచ్చిరు. సో సరే, వాళ్ళు ఏ విధంగా ఇచ్చినా నాకైతే అవసరం అయింది, నా ఖర్చు నా అవసరాన్ని తీర్చింది. సో కొంతమంది పబ్లిసిటీ కోరుకోలేదు. మీడియా ముందు ఇవ్వండి అంటే కూడా వద్దమ్మా, మేము ఇచ్చేది ఎవరికి తెలియకూడదు. సో నీకు హెల్ప్ అవ్వాలి కానీ మాకు మీడియా కూడా వద్దని చెప్పేసి కొంతమంది మా మమ్మీకి ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో నన్ను కలవకుండా, నేను ఏ ఊర్లో ఉన్నా అనేది లొకేషన్ తెలియని వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. సో నన్ను కలవకుండా నేను సహాయం చేయడానికి వచ్చిన పాపకు కాదు, మీ ఫ్యామిలీకి అవసరం. సో మా మమ్మీకి ఇచ్చి వెళ్ళిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అంటే మీ తమ్ముడిని కొట్టారని, మీరు ఒక 2 రోజులు మిమ్మల్ని ఎవరు కిడ్నాప్ చేశారు, ఇట్లాంటి కూడా రూమర్స్ వచ్చాయి. కావాలని చేసిన రూమర్స్ కొన్ని. అందులో మీరు నేను కిడ్నాప్ అవ్వలేదు. మా తమ్ముని కొట్టింది అయితే వాస్తవం. సో నేను కిడ్నాప్ అవ్వలేదు. ఇప్పుడు ఓటింగ్ పడ్డది. సో యాక్చువల్లీ మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయినది. సో అప్పటి వరకు నేను బిజీగా ఉన్నా, కలవడానికన్నా వెళ్ళేసి వచ్చిన. సో వచ్చిన తర్వాత రిజల్ట్ వరకు కొంచెం రెస్ట్ తీసుకుందాం, కంటిన్యూగా వర్క్ చేయడం వల్ల నా హెల్త్ కూడా చాలా వీక్ అయిపోయినా. సో తర్వాత కొంచెం రెస్ట్ తీసుకుందాం అంటే ఇంటర్వ్యూస్ ఇవ్వలేదని చెప్పేసి కొంతమంది చేసిన కుట్ర ఇది. ఇంటర్వ్యూ ఇవ్వలేదని కూడా కుట్ర పెట్టుకొని ఫేక్ థంబ్నెయిల్స్ పెట్టి వేరే వ్యక్తులను తీసుకొచ్చి కావాలని నేను అసభ్యంగా తిట్టించిన వ్యక్తులు కూడా ఉన్నారు కొంతమంది మహానుభావులు. చాలా కుట్రలు చేశారు సార్. అన్ని ఛానల్స్ నేను అన్నాను, నాకు సపోర్ట్ చేసిన మంచి ఛానల్స్ చాలా మంది ఇక్కడ లేను. ఛానల్స్ వాళ్ళకి కానీ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళకి కూడా నేను ఎప్పటికీ వాళ్ళకి రుణపడి ఉంటా. కానీ కొంతమంది హైలైట్ అవ్వడం కోసం కూడా కొన్ని ఫేక్ ప్రచారాలు చేశారు. ఎంతసేపు ఛానల్ హైలైట్ అవ్వాలని. సో కొంతమంది అలా చేసి సో మిగతా ఛానల్స్ కి చెడ్డ పేరు తెచ్చారనమాట. ఒక 10% ఉంటారు కదా, ఉంటారు ఇక చెడ్డ. సో ఒక జీవిత కాలానికి సరిపడా పరీక్షలు ఎదుర్కొన్నాం చాలా. ఇప్పటికే నా ఏజ్ 26 ఏళ్ళు, 100 ఏళ్ళకి సరిపడా అనుభవించిన కదా. మరి ఇక ముందు చాలా ఇంకా ఉంటది. అవును, కుట్రలు కుతంత్రాలు. మరి బరిలక్క ఎదుగుతున్న కొద్ది శత్రువుల సంఖ్య కూడా పెరుగుతుంది. మరి ఎట్లా ఎదుర్కోగలనే ధైర్యం ఉందా? ఎదుర్కొని నిలబడాలి. సో చాకలి ఐలమ్మ, ఝాన్సీ లక్ష్మీబాయి, వాళ్ళలా నేను చరిత్రలో నిలిచిపోవాలి. అరే అనుకోవాలి, ఇంకా బర్రె లెక్కలా నేను ఉండాలి అని విధంగా నేను పోరాటం చేస్తా.